నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎవరైతే చేయగలరో వాళ్ళకి మాత్రం వచ్చేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో కట్టాలనుకున్న సిటీ, అందువల్ల ఆ స్టాండర్డ్లో చేయాలి కాబట్టి నామ్స్ అవి పెట్టాము. దాదాపు 10 మంది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేసేవాళ్ళు ఈరోజు ఇతర దేశాల్లో కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు షాపుంజీ తీసుకోవచ్చు, ఎల్ఎన్టీ తీసుకోవచ్చు, ఎన్సీసీ, వీళ్ళందరూ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా చేసేవాళ్ళు ఇంటర్నేషనల్గా. అట్టాటి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళకి కడుపు మంట, వర్క్ అయిపోతుంది అంటే వాళ్ళు ఊహించలా. ఈరోజు ఆడికి పోయి చూస్తే మీరు రాత్రులు పోయి చూడండి, మీరే చూసుండారు ఆడ జరుగుతున్న వర్క్. డే టైం పోయి చూడండి, ఏ రోడ్డు పెట్టినా రోడ్డు జరుగుతుంది, ట్రంక్ రోడ్స్. ఎక్కడ లేఅవుట్స్ తీసుకున్నా లేఅవుట్స్ జరుగుతుంది, ఐకానిక్ టవర్స్ జరుగుతున్నాయి, అసెంబ్లీ జరుగుతుంది. అది వరవలేకపోతున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే అయిపోయినాయండి, ఎమ్మెల్యే క్వార్టర్స్ అయిపోయినాయి. ఈ యొక్క 15-20 తేదీ యాక్చువల్గా అది జిఐడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్సీలు తర్వాత ఐఏఎస్ ఆఫీస్ టవర్స్ కూడా ఈ నెలాఖరాకు పూర్తవుతాయి, అవి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా విల్లాస్ వచ్చేలకి నెక్స్ట్ మంత్ 15th నుంచి యాక్చువల్గా 50%, ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఎండింగ్కి మిగతా హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఎన్జిఓస్, అవి కూడా ఫేజ్డ్ మేనర్లో ఈ మంత్లో కొన్ని, నెక్స్ట్ మంత్లో కొన్ని, అవతల మంత్లో కొన్ని ఇస్తారు. వాటన్నిటి కూడా ఎస్టీపీ సౌకర్యం అరేంజ్ చేసాం, వాటర్ అరేంజ్ చేసాం, ఎలక్ట్రిసిటీ అరేంజ్ చేసాము. వాళ్ళకి కావాల్సిన షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే బేసిక్ ఫెసిలిటీస్ ఇచ్చే వాళ్ళందరినీ అక్కడ షిఫ్ట్ చేయాలి, దాంతో అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. అసలు అమరావతి క్యాపిటల్ సిటీ అనేదండి 2014-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ అసైన్మెంట్ మున్సిపల్ శాఖ సిఆర్డీకి ఇచ్చిన రోజు ఒక మాట చెప్పారు, ఈ ప్రాజెక్టు సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, దాని ఆదాయాన్ని అదే తెచ్చుకోవాలి, ఏదన్నా బ్యాంకుల్లో లోన్స్ అయి తెచ్చుకుంటే రీపేమెంట్ అదే చేయాలని చాలా క్లారిటీగా ఇచ్చారు. ఆ రోజు డిజైన్ చేసినప్పుడు ఈ యొక్క 29 గ్రామాల్లో 217 చదరపు కిలోమీటర్లో అమరావతి క్యాపిటల్ సిటీని మనం లేఅవుట్ చేసినప్పుడు, సింగపూర్ వాళ్ళ దగ్గర లేఅవుట్ చేయించినప్పుడు 5,000 ఎకరాలు మిగిలేటట్టుగా డిజైన్ చేయడం జరిగింది. 5,000 ఎకరాలు నెట్, అది కూడా స్క్వేర్ యార్డ్స్లో, అది కూడా డెవలప్ చేసిన ల్యాండ్. రోడ్లు, డ్రైన్స్ అన్నీ వేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది డెవలప్డ్ ల్యాండ్. 5,000 ఎకరాలు స్క్వేర్ యార్డ్స్లో ఈరోజు మన దగ్గర ఉంది. 5,000 ఎకరాలు దాన్ని అలా పక్కన పెట్టాం. దాన్ని పక్కన పెట్టి మిగిలిన ల్యాండ్నే ఎవరైనా వచ్చి ఏదైనా స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజీలు, ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇస్తున్నాం. ఈ 5,000 ఎకరాలు యాసిస్ పక్కన పెట్టాం. ఫ్యూచర్లో ఇది కొంత డెవలప్ అయిన తర్వాత 4-5 సంవత్సరాలు అయిన తర్వాత ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. ఈరోజు 5,000 ఎకరాల రేటు 10 కోట్లు వేసుకున్నా, 10 కోట్లు మినిమం వేసుకున్నా 50,000 ఎకరాలు 50,000 కోట్లు అండి. 5,000 ఎకరాలు ఈరోజు వేసుకున్నా 50,000 కోట్లు. హైదరాబాద్ నగరం తీసుకోండి, ఆ రోజు హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ ఎంత ఉందండి ఎకరా? సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ సరౌండింగ్స్ అంతా ఎకరా 140 కోట్లు ఆక్షన్లు వాడారు. అలా ఈ యొక్క 5,000 ఎకరాలని మేము అట్నే ఉంచుతాము, దాన్ని తాకము. మిగిలిన ల్యాండే ఎవరైనా వస్తే ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ 5,000 ఎకరాలను యాజిటీస్గా ఒక 4 సంవత్సరాల తర్వాత ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత అమ్ముతూ ఏదైతే అప్పు తెచ్చామో దాన్ని కడతాం. ఒక్క పైసా కూడా ప్రజలు కట్టే ట్యాక్సులతో అమరావతి రాజధాని అప్పులు తీర్చము. ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నాం. తీర్చేదానికి ఎలా అంటే 5,000 ఎకరాలు. ఆ రోజు హైదరాబాద్ ఆ విధంగా డెవలప్ కాబట్టి ఒకప్పుడు ఎందుకు పనికిరాని ల్యాండ్ ఈరోజు కోట్ల రూపాయలై ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇంకోటి, ఆ రోజు హైదరాబాదుని డెవలప్ చేయబట్టే ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 70% ఒక్క తెలంగాణ హైదరాబాద్ నుంచే వస్తుంది. 70% ఆ వచ్చిన ఆదాయాన్ని అన్ని జిల్లాలకు పంచుతున్నారు. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్ అయితే దీని మీద ఎంతో ఆదాయం వస్తుంది. దీని ద్వారా ఆ వచ్చే ఆదాయం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు పంచి అన్ని జిల్లాలను డెవలప్ చేయడం జరుగుతుంది. ఇదంతా విజన్ ఉన్న నాయకుడు ఆలోచిస్తాడు, విజన్ ఉన్న నాయకుడు ఆలోచిస్తాడు, గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ విజన్ లేదు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. దాన్ని గాడిలో పెట్టడానికి ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది దాన్ని ట్రాక్లోకి తేవటానికి. వాళ్ళు హై ఇంట్రెస్ట్కి తెస్తే వాటన్నిటి లో ఇంట్రెస్ట్కి మారుస్తున్నారు. వాళ్ళు ఇంట్రెస్ట్లు ఇష్టం వచ్చేది తెచ్చారు, ఎవరు అప్పిస్తే వాళ్ళు తెచ్చారు ఎంత ఇంట్రెస్ట్ అయినా. కానీ ఈరోజు
గౌరవ ముఖ్యమంత్రి గారు రీపేమెంట్ ఇంపార్టెంటు, ఇది ప్రజల సొమ్ము, ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా తీర్చేది, కాబట్టి ఖచ్చితంగా తక్కువ ఇంట్రెస్ట్ ఉండాలని వాళ్ళు చేసిన అప్పుల్ని తక్కువ ఇంట్రెస్ట్ చేస్తున్నారు. అమరావతి రాజధాని అయితే చాలా క్లియర్గా చెప్పారు, ఏదైతే మీరు అప్పులు తెస్తున్నారో బ్యాంకుల ద్వారా కావచ్చు దేని ద్వారా ఈ 5,000 ఎకరాలని రేపు ఉదయం ఆక్షన్ వేసి అమ్మి తీర్చండి అని. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నానండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ స్క్వేర్ ఫీట్కి ఎంతని అటు పార్లమెంటు కానీ లేదా సెక్రటరియట్ ఏదైతే చెప్పేది పచ్చి అబద్ధాలు. నేను లెక్కలు పూర్తిగా ఇచ్చా, పూర్తిగా లెక్కలు తెప్పించి ఇచ్చాను. కాబట్టి ఇదే విధంగా మీరు మాట్లాడుతూ పోతే ఆ 11 సీట్లు 0 అవుతాయి. ఇప్పటికీ ప్రజలు చీకొడుతున్నారు, అసలు ఆ మావిగాని అంటే చీకొడుతున్నారు. మీ పేపర్లో ఏదో మీరు రాసుకుంటున్నారు బ్రహ్మాండం అని, ప్రజలు చీకొడుతున్నారు. రాజధాని అయిపోయింది అమరావతి, పార్లమెంట్లో ఎగువ దిగు సభలో ఇంకేం దాని గురించి మాట్లాడేది? ఒక నాయకుడు, ఒక ఎక్స్-సీఎం, ఒక పార్టీ అధినేత అసలు మాట్లాడవచ్చా మాట్లాడకూడదనే ఇంగిజ్ఞానం కూడా ఆయనకి లేదు. ప్రజలను అడ్డచాట పెట్టించాలా, ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు. ఆయన అన్ని రకాలుగానండి ఈ రాష్ట్రం డెవలప్ కాకూడదు, ముందుకు పోకూడదు. భారతదేశంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.5% ఒక్క రాష్ట్రానికి వచ్చినాయి. వాళ్ళు ఊహించలా అన్ని వస్తాయని, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. ఇవన్నీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, అటు యువ నాయకుడు లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు, పాలసీలు లిబరలైజ్ చేశారు, వచ్చినాయి. వాళ్ళు ఊహించలా, దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలా, ఏ విధంగా నెట్టాలా, వచ్చేవాడిని ఎలా ఆపాలని ఒక 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 నెగటివ్ మైండ్, ఇట్ ఈస్ ప్యూర్లీ నెగటివ్ మైండ్. విష ప్రచారం, విషం కక్కుతున్నారు. ఎన్ని వాళ్ళు కక్కినా ఎన్ని చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చారో 2028 ఆగస్టుకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమరావతి అనేది కంటిన్యూస్ డెవలప్మెంట్ అండి, అది కంటిన్యూస్గా ఈరోజు హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతానే ఉంది. అయితే అక్కడొచ్చి పెట్టుబడులు పెట్టే వాళ్ళకి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఈరోజు మనం చేస్తున్నది ఏంటంటే ఆ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రోడ్లు, డ్రైన్స్, వాటరు, సివరేజీ, స్ట్రాంగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ అవి ఇచ్చిన తర్వాత అనేక ఆర్గనైజేషన్స్ అడకొస్తాయి, ఇది డెవలప్ అవుతూనే పోతూ ఉంటుంది, దీనికి లిమిట్ లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.